తెలంగాణ యొక్క యాప్లో ఉంది అధ్యక్ష. ఇది తప్పు అయితే కాదు, నిన్న పొద్దున అయితే కాలేదు, ఏమో సాయంత్రం ఓపెన్ చేయలేదు అధ్యక్ష. తమరిచ్చి ఉండే అధ్యక్ష. క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి. నేను ఆ మూలైపోయిన ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి మీ డైరెక్షన్ ఏంటి? రెండోది అధ్యక్ష, నా ప్రభుత్వం అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, కేసీఆర్ గారి ప్రభుత్వం. మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వడంగా ఏక ఆన్సర్ 1913 అధ్యక్ష. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది 6 సంవత్సరాలు 2016 అకాడమీ స్టార్ట్ చేస్తే సుమారు 8 సంవత్సరాల్లో 1050 మంది విద్యార్థులను ఈరోజు ఎస్సీ ఎస్టీ పిల్లలను విదేశాలకు పంపించిండ్రు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పయంలో. దానికి 180 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అని కూడా చెప్తా, అన్ని ఎన్ని బాగా చెప్తా. మైనార్టీకి సంబంధించిన విద్యార్థులను ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2751 మంది విద్యార్థులను ఈరోజు మైనార్టీ పిల్లలను 439 కోట్లు పెట్టి విదేశాల్లో చదివించింది అధ్యక్ష. అది కూడా చెప్తాం, మొత్తం అది కూడా ఉన్నది. నాకు టైం ఇవ్వాలి మీరు. బీసీ బిడ్డలకు అధ్యక్ష, బీసీ బిడ్డలకు కేసీఆర్ గారు 2123 మంది బిడ్డలను విమానం ఎక్కించి అక్కడ చదివించుకొని రిటర్న్ పంపించారు అధ్యక్ష. అలాగే పేదలు ఉన్న బ్రాహ్మణులు కూడా ఫస్ట్ టైం ఇండియాలో పేద బ్రాహ్మణుల విధంగా 780 మంది బ్రాహ్మణుల బిడ్డల విధంగా ఈరోజు 77 కోట్లు పెట్టి విదేశాలకు పంపించారు. మొత్తం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 6700 మంది బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఈరోజు విదేశాలలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చదివించింది. సుమారు 1000 కోట్ల రూపాయి 8 నెలల్లో ఖర్చు చేసిన అధ్యక్ష. ఇది కేసీఆర్ గారు రికార్డ్ అధ్యక్ష. మరి మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలలైంది అధ్యక్ష. 15 నెలల్లో ఇంతవరకు ఏ ఒక్క బీసీ బిడ్డ గిట్ట మీరు విదేశీయానానికి అనుమతి ఇచ్చిండ్రా? సెలక్షన్ అయిందా? ఇంతవరకు సెలక్షన్ కాలేదు అధ్యక్ష. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, గతంలో లిస్ట్ 1 లిస్ట్ 2 ఉంటుంది అధ్యక్ష. మొదటిసారి 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిన తర్వాత ఫస్ట్ సెమిస్టర్ బాక్స్ సబ్మిట్ చేసాక రెండో 10 లక్షల రూపాయలు వస్తాయి అధ్యక్ష. ఈ రోజు మొదటి 10 లక్షలు తీసుకుపోయి అమెరికాలో సెట్ అయిన బిడ్డ రెండో 10 లక్షలు రాకపోతే అధ్యంతరంగా ఆ రోజు చదువు మానేసి ఏడ్చుకుంటే ఇంటికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది అధ్యక్ష. మీరు వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలి. వెంటనే బకాయిలున్న రెండో విడత బకాయిలున్న 10 లక్షలతో పాటు మొదటి లిస్టులో ఉన్న 10 లక్షలతో పాటు మొత్తానికి మొత్తంగా ఇదే గౌరవ మంత్రి సీతక్క గారు డిసెంబర్ మాసంలో ఏం చెప్పారంటే మాకు 3 నెలల సమయం ఉంది కదా, మార్చిలో కంప్లీట్ అధ్యక్ష. 3 నెలలు అయిపోయింది, ఇంత ₹1 విడుదల కాలే. మార్చి నిధులు కాలే. అంటే నేనేమంటున్నా, ఈ బీసీ బిడ్డలు ఎస్సీ బిడ్డలు ఎస్టీ బిడ్డలతో